పంచారామ క్షేత్రాల్లో మూడవ క్షేత్రం కుమారరామం. ఇది కాకినాడ నగరం నుంచి 20 కిలోమీటర్లు ఉన్న సామర్లకోటలో ఉంది. తారకాసురుని చంపిన తర్వాత కుమారస్వామి ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించారు. ఈ శివలింగం 16 అడుగులు ఎత్తుగా ఉంటుంది. ద్రాక్షారామం ఆలయాన్ని నిర్మించిన భీముడు అనే రాజు కూడా ఈ ఆలయ నిర్మాణానికి పాలు పంచుకున్నాడు. అందుకనే ఈ దేవాలయంలో ఉన్న శివుణ్ణి కుమార భీమేశ్వరునిగా, అమ్మవారిని బాలత్రిపుర సుందరిగా కొలుస్తారు. ఈ క్షేత్రంలో మహాశివరాత్రికి మహాఘనంగా పూజలు నిర్వహిస్తారు. ఇక్కడున్న శివలింగం సున్నపు రాయితో చేయబడింది. అందుకని ఇక్కడున్న శివలింగం తెల్లగా ఉంటుంది. భక్తులు స్వామివారిని దర్శించాలనుకుంటే సగభాగం కింద అంతస్తులోను, రెండవ భాగం పై అంతస్తులోనూ ఉంటుంది. ఇదే ఇక్కడ విశేషం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే మరికొంతమందికి షేర్ చేయండి.